వార్తలకు వద్దాం. టీఎస్ఆర్ టీవీ9 అవార్డుల కమిటీని మాజీ ఎంపీ టి సుబ్బిరామరెడ్డి ప్రకటించారు. 2015-2016 సంవత్సరానికి గాను వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ వేడుక విశాఖలో ఏప్రిల్ 8న జరగనుంది. కార్యక్రమ సభాధ్యక్షులుగా ఈవేళ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీఎస్ఆర్ టీవీ9 అవార్డుల జ్యూరీ సభ్యులుగా జయసుధా, జీవిత, మీనా, శోభనా కామినేని, పింకిరెడ్డి, బి గోపాల్, పివి ప్రసాద్, రఘురామకృష్ణంరాజు పేర్లను మాజీ ఎంపీ టి సుబ్బిరామరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, డ్రీమ్ గర్ల్ హేమమాలిని, ఇంకా సీనియర్ నటులు శత్రుఘ్న సిన్హా, రిషి కపూర్, మాధురి దీక్షిత్, విద్యా బాలన్, రజనీకాంత్, సూర్య, విక్రమ్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తదితరులు హాజరు కానున్నారు. ఈ టీఎస్ఆర్ టీవీ9 అవార్డ్స్ ఒక విశిష్టత ఏమిటంటే, ఫిల్మ్ అవార్డ్స్ ప్రభుత్వం ఇస్తారు, కొన్ని మ్యాగజైన్స్ ఇస్తుంటాయి, కొన్ని టీవీ ఛానల్స్ ఇస్తుంటాయి. కానీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు మాకు ఫలాని హీరో, ఫలాని హీరోయిన్, ఫలాని యాక్టర్, ఫలాని ఫిల్మ్, బెస్ట్ ఫిల్మ్ అని వాళ్ళ కోరికలు మనం సేకరించి SMS ద్వారా, టీవీ9 ఛానల్ ద్వారా దానికి జ్యూరీ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత అవార్డ్స్ డిసైడ్ చేయడం ఒక మంచి విశిష్టత. సో ఈసారి మరొక విశేషం ఏమిటంటే, ఇంతవరకు 3 అవార్డ్స్ ఫంక్షన్స్ కూడా హైదరాబాద్లో ఇండోర్ స్టేడియంలో చేశాం, శిల్పకళా వేదిక వాడు. ఈసారి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి, ఓపెన్ ఎయిర్లు చేయాలని చెప్పి విశాఖపట్నంలో పోర్ట్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఓపెన్ స్టేడియంలో దాదాపుగా 50,000 మంది పైగా కంఫర్ట్గా కూర్చోగలరు, ఈ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేయగలరు. చాలామంది అభిమానులందరూ మీ హీరోస్, హీరోయిన్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్ అందరు బెస్ట్ యాక్టర్స్ని మీరు ఎన్నుకుని అండ్ ఈ టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ అవార్డ్స్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు కూడా చాలా అంటే ఎవరు రాబోతున్నారు ఈసారి అన్నది లెట్ us see. ఇట్స్ మీ అభిమానులు డిసైడ్ చేయాలి. TSR TV9 awards was started by my father and TV9. I think it's fantastic. In the last 4 years nunchi I've been seeing people are really excited for their awards and something very different, because every 2 years they have so many movie stars and so much of excitement, so much of entertainment. I think South lo elanti awards asalu ekkada levu, so everybody really looks forward for it. లాస్ట్ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా ఈ అవార్డ్ ఫంక్షన్ని జరిపించింది TV9 అలాంగ్ విత్ TSR గారి ఆర్గనైజేషన్తో. ఈ సంవత్సరం ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ ఏంటంటే పబ్లిక్ ఫంక్షన్గా దీనిని అనౌన్స్ చేయడం. అది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకంటే ఒక ఆడిటోరియంలో ఒక లిమిటెడ్ ఆడియన్స్తో ఒక ఫంక్షన్ ఒక అవార్డ్ ఫంక్షన్ చేయడం ఒకటి, కొన్ని లక్షల మంది మధ్యలో ఓపెన్ ఎయిర్లో, అది వైజాగ్లో ఇంత పెద్ద ఒక అవార్డ్ ఫంక్షన్ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. పబ్లిక్లో ఫంక్షన్స్ చాలా చూసాం, ఆడియో ఫంక్షన్స్ చూసాము, సినీ తారలు బయటికి రావడం చూసాం. బట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పబ్లిక్ ఫంక్షన్ విత్ అవార్డ్స్ వేరే గెలాక్సీ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్ అక్రాస్ ద కంట్రీ రావడం ఇదే మొదటిసారి అవుతుంది. అందులో వైజాగ్లో పబ్లిక్లో 50,000 మంది నుంచి 60,000 మంది మధ్యలో చేయటం, పబ్లిక్ కూడా వీళ్ళందరినీ చూసే అవకాశం కలగటం, అది అత్యద్భుతంగా రంగరంగ వైభవంగా సుబ్బరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న చాలా ఆనందంగా ఉంది. ఈ జ్యూరీలో పార్టిసిపేట్ చేసిన అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో డెఫినెట్లీ 2 years ఫంక్షన్ మీడియా అంతా ఎక్స్టెన్సివ్గా కవర్ చేసి ఏప్రిల్ 8th లెట్స్ మేక్ షూర్ ఇట్స్ అ గ్రాండ్ గాలా అండ్ లెట్స్ ఆల్ ఎంజాయ్ ది ఈవినింగ్.